హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడల దివ్య. నేను మీ దివ్య అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే మీకు ఆలూ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. ఈజీగా, సింపుల్గా ఎవరైనా కానీ, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు చూపించేస్తాను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, ఆలూనైతే తీసుకున్నాను. వాటర్లో బాగా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి. అలాగే టమాటాలను కూడా శుభ్రంగా వాష్ చేసేసి పెట్టుకుంటాను. ఇదండి, ఇలా పీల్ తీసేసి పెట్టుకుంటాను. ఇలా పీలర్ తోటి ఎక్కువ టైం లేకుండా ఈజీగా ఇట్లా అయిపోతుందండి. ఇలాగ మొత్తాన్ని పీల్ తీసుకొని కట్ చేసి పెట్టుకుంటాను సన్న సన్నగా. ఇదిగోండి, కూరగాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి, కారం వరకే వేస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులోకి 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ అయితే వేసేసుకున్నానండి. ఇవన్నీ వేగాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేస్తాను. ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఆనియన్ వేగాక ఒక రెమ్మ కరివేపాకును అయితే తీసుకొని, పెద్ద పెద్ద ఆకుగా ఉందండి, అందువల్ల నేను ఇలా తుంచేసుకుంటున్నాను. ఇలా తుంచి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇలాగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే వేసేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ టమాటాస్లో వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి టమాటాస్ అనేవి. స్పూన్ కారం మీరు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను కారం అనేది. మీ టేస్ట్కి సరిపడినట్లుగా వేసుకోండి కారం అనేది. ఇలాగా మొత్తాన్ని మిక్స్ చేసేసి మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కొంచెం కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం చిన్నుల్లిపాయలు, 2 అల్లం ముక్కలను అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదండి, ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే ఇదండి, టమాటా ముక్కలు అనేవి మగ్గాయి. ఇలా మగ్గిన టమాటా ముక్కల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలండి. ముక్కలకి టమాటోస్ అంతా గుజ్జు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని, మనకి గ్రేవీ కోసం అండి, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ముక్క ఉడకాలి కదా, కలుపుకొని ఒకసారి అంతా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాలు ఆగాక మూత తీసి చూస్తే ఇదిగోండి, చాలా వరకు కుక్ అయింది కదా, ఉడికిపోయింది. ఇందులోకి మసాలా వేసుకున్నాము. మనము మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మసాలాను అయితే ఇందులో వేసుకున్నాము. గరం మసాలా పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ మసాలా వేసేసుకొని, గరం మసాలా మనం మిక్సీ పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకొని
బాగా మిక్స్ చేసుకొని, మీకు గ్రేవీ బాగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలా అంతా వేగేలాగా సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.